హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో డబుల్ లేయర్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం నేను ఒక 2 నార్మల్ మట్టి గాజులు తీసుకునేసి దాన్ని రెండిటికి థ్రెడ్డింగ్ చేసేసాను అనమాట, గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి. అలా నేను చూపించిన విధంగా 4 sides ఆర్ 5 sides గమ్ అంటించేసి ఏవైనా మీ దగ్గర ఉన్న స్టోన్స్ని వాటికి స్టిక్ చేసేయాలి. స్టిక్ చేసి ఒక 2-3 minutes కొంచెం ప్రాపర్గా స్టిక్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ పైన మళ్ళీ గమ్ అప్లై చేసేసి మన ఇంకొక బ్యాంగిల్ ఉంది కదా దాన్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం సన్న స్టోన్ పెట్టుకుంటున్నాను. మీకు గ్యాప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ కొంచెం పెద్ద స్టోన్ పెట్టుకోండి, లేదా 2 stones పెట్టండి ఒకదానిపైన ఒకటి. తర్వాత ఇలా గమ్ అప్లై చేసి పైన మన ఇంకో బ్యాంగిల్ ఉంది కదా దాన్ని అలా స్టిక్ చేసేసేయడమే, ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకొని. మనం ఇలా ఒక 5 to 10 minutes దీన్ని వదిలేయాలి. అప్పుడే కొంచెం స్టిక్ అయ్యి మనం థ్రెడ్డింగ్ చేసేటప్పుడు మూవ్ అవ్వకుండా ఉంటుంది అనమాట, ప్రాపర్ షేప్ వస్తుంది. ఆఫ్టర్ 5-10 minutes తర్వాత ఇలా నేను చూపించిన విధంగా ఒక థ్రెడ్ తీసుకునేసి ఇలా రౌండ్ షేప్లో చుట్టేసుకోవడమే అనమాట. నేను స్టోన్ అయితే ఎక్కడుందో అక్కడ మాత్రమే ఇలా థ్రెడ్డింగ్ చేసుకుంటున్నాను. ఆ స్టోన్ కనిపించకుండా ఉంటుంది మనకి, దానిపైన వర్క్ చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది అనమాట. ఇలా థ్రెడ్డింగ్ చేసుకుంటే మనం లోపల ఏదైతే స్టోన్ కనిపించకుండా పోతుంది. మీకు కావాల్సినంత వెడల్పు తీసుకోండి, మీకు ఏ డిజైన్ కావాలి దాన్ని బట్టి తీసుకోవాలి ఇక్కడ థ్రెడ్. మీకు పెద్ద డిజైన్ ఏమైనా కావాలి అనుకుంటే కొంచెం పెద్దగా తీసుకోండి, లేదనుకుంటే ఇలా కొంచెం చిన్నగా. నేను సింపుల్ డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఇలా సింపుల్గా ఒక 3 rounds చుట్టేసి ఆపేసాను అనమాట. 4 sides థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన డిజైన్లు మనం గమ్ అంటించేసి మేక్ చేసేసుకోవడం. నేను ఇక్కడ సింపుల్ ఫ్లవర్ డిజైన్ మేక్ చేస్తున్నాను, వెరీ సింపుల్ డిజైన్. సరే కదా, అది మొత్తం అప్లై చేసి వీటిలో కొంతమంది చాలా హెవీగా కూడా చేసుకుంటారు. హెవీగా చేసుకోవాలంటే మనం థ్రెడ్డింగ్ అనేది కొంచెం ఎక్కువ చేసుకోవాలి 2 బ్యాంగిల్స్ మిడిల్లో. నేను ఇక్కడ సింపుల్ ఫ్లవర్ని మేక్ చేస్తున్నాను. గోల్డ్ కలర్ థ్రెడ్ పైన గోల్డ్ కలర్ బీడ్ పైన వచ్చి వైట్ స్టోన్ ఉంటుంది అనమాట. దానికి అవుటర్ లేఅవుట్ వచ్చి గోల్డ్ కలర్లోనే ఉంటుంది. ఇది నైట్ టైం వేసుకుంటే బాగా మంచిగా షైనింగ్ వస్తుంది. ఇలాగే మీరు 2 layer 3 layer సేమ్ ప్రాసెస్ అనమాట. 4 layer ఎలా ఎంత పెద్దగా అయినా చేసుకోవచ్చు, అది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. చూసారు కదా, ఇలా సింపుల్ ఫ్లవర్ మేక్ చేసేసాను. కొంచెం డ్రై అవ్వకముందే మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే చేసేసుకోవచ్చు. తర్వాత డ్రై అయిన తర్వాత అది మూవ్ చేసామనుకోండి థ్రెడ్ డిస్టర్బ్ అయిపోతుంది, బ్యాంగిల్ మొత్తం పాడైపోతుంది. చూసారు కదా, అంతే సింపుల్. నచ్చితే ఒక లైక్ చేయండి, ట్రై చేయండి. చాలా సింపుల్, ఇంట్లో ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది మన ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది డ్రై ఇవ్వాలి అట్లీస్ట్ 24 hours, తర్వాతే ట్రై చేయండి.